ఇందు నిశ్చితార్థం రోజు రాజుని తీసుకుని ఎంట్రీ ఇచ్చిన అపర్ణ కూతురు షాక్‌లో రేఖ. మరిదంతెలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. రాజీ, ఇందు కలవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. లాయర్ చూపించిన డాక్యుమెంట్స్ చూసేసరికి రేఖకు దిమ్మ తిరిగిపోతుంది. ఆస్తి తన పేరు మీద మారిపోతుంది అనుకున్న రేఖకు మరో షాక్ ఎదురవుతుంది. ఇందుకి పెళ్లి చేయడం తప్ప మరో పరిష్కారం లేదని అర్థమవుతుంది రేఖకైతే. ఇప్పుడు ఏం చేద్దాం రేఖ? ఇప్పుడు ఆస్తి మళ్ళీ చేజారిపోయింది కదా! ఏముంది, పెళ్లి చేయడమే. పెళ్ళంటే ఆషామాషీ కాదు కదా! అంత త్వరగా ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? మనం తలుచుకుంటే ఇందు పెళ్లి చేయగలం. ఖచ్చితంగా చేసే తీరుతామని చెప్పేసి అంటూ ఉంటుంది రేఖ అయితే. ఇక తన కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి త్వరలోనే ఇందుకి పెళ్లి చేయబోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు, అతనికిచ్చి నువ్వు పెళ్లి చేస్తే మేము ఊరుకోం. ఈ పెళ్లికి మేము అంగీకరించము అని చెప్పేసి అంటూ ఉంటారు అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరూ కూడా. ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఇక ఈ పెళ్లి చేయడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి మీరు నోరు మూసుకుని ఒప్పుకోవడం తప్ప మరో పరిష్కారం లేదు. ఇది నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు చెప్తుంది. మీ ఒపీనియన్ నేను అడగలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, నా మనవరాలు ఒపీనియన్ కూడా అవసరం లేకుండా తనకి ఎలా పెళ్లి చేస్తావు నువ్వు? అయినా తన ఇష్టం లేకుండా తనకి ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తే తను తల ఉంచి తాళి కట్టించుకోవాలా? కట్టించుకొని తీరాల్సిందే. ఎందుకంటే మీకు మరో దారి లేదు కదా! తను పెళ్లి జరిగితేనే ఇప్పుడు ఆస్తి నా చేతికి వస్తుంది. అందుకనే నేను చెప్పినట్టు వినడం తప్ప మీకు వేరే పరిష్కారం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రేఖ. ఈలోగా చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇందు అయితే. ఇక ఇందు వెనకాల వెళ్ళి, అమ్మ ఇందు, ఎవరి గురించో ఆలోచించొద్దు. మా గురించి ఆలోచించి నువ్వు తల వంచి తాళి కట్టించుకుంటే రేపన్న రోజు నీకు భవిష్యత్తే ఉండదు. నిన్ను చేసుకోబోయేవాడు ఒక దుర్మార్గుడు. ఎందుకంటే అలాంటి సంబంధాలే రేఖ తీసుకొస్తుంది. తన చేతిలో ఉండేవాడిని, తన చెప్పు చేతల్లో ఉండేవాడిని, తన మాట విని ఆ ఆస్తిని మొత్తం తనకు ఇచ్చేవాడినే నీకు వరుడుగా తీసుకొస్తుంది. చెప్పింది కదా, వాడు చాలా వెధవ. అలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఫ్యూచర్ పాడు చేసుకోవద్దు. మా కోసం నువ్వు తల వంచితే జీవితమంతా ఇక నరకంగా మారిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. నువ్వేమీ కంగారు పడుకున్నానమ్మా. ఇప్పుడు ఆస్తి విషయంలో మరో స్టెప్ ముందుకు వెళ్ళి నా పెళ్లి చేసుకుంటేనే తప్ప ఇక ఆస్తి రాదన్న విషయం తెలుసుకున్న రేఖ ఆంటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఆ భగవంతుడు అమ్మా నాన్న నాకెప్పుడూ తోడుగానే ఉంటారు. అమ్మా నాన్న ఎంత దూరం ఆలోచించారో ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా! నేను ఒక్క సంతకం చేస్తేనే ఆస్తి వాళ్ళ పేరు మీద మారిపోద్దని వాళ్ళనుకున్నారు ఇన్ని సంవత్సరాలు. కానీ సంతకమే కాదు, పెళ్ళైన తరువాతే ఈ ఆస్తి ఇక ఎవరికైనా రాసే హక్కుంటుందని నా పేరు మీద ఆస్తిని మా అమ్మా నాన్నలు రాశారు. అంటే అమ్మా నాన్న ఎంత తెలివిగా ఆలోచించారు. నా పరిస్థితిని వాళ్ళు ముందే అంచనా వేశారు. అందుకనే వాళ్ళు అలా తెలివిగా ఆలోచించారు. ఒక తెలివైన వాడు, మంచివాడు నా జీవితంలోకి వస్తాడనే నమ్మకం నాకుంది. మీరు కోరుకునేవాడే నా జీవితంలోకి వస్తాడనే గ్యారంటీ కూడా నాకుంది. అమ్మా నాన్న దీవెన నాకుంది కాబట్టి నేను ఖచ్చితంగా ముందడుగు వేస్తాను. నా ఆస్తి, అదే మన ఆస్తి ఎక్కడికి పోదు. పేద ప్రజలకు అమ్మా నాన్న అనుకున్నట్టుగానే అండగా నిలబడాలి. ట్రస్టుని ఎట్టి పరిస్థితిలోని కూడా వాళ్ళ చేతిలో పెట్టేదే లేదు. ట్రస్టు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఇక మన చేతికి తిరిగి వస్తాయి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తులు కూడా బాగుపడతాయి. కాకపోతే కాస్త టైం పడుతుంది. అనుకున్నంత వెంటనే పెళ్లి చెయ్యాలి అంటే చాలా తతంగం ఉంటుంది. వీటన్నిటికీ అక్కడ డాక్యుమెంట్ సిద్ధం చేసిన లాయర్ కూడా ఒప్పుకోరు. కాబట్టి ఆ లాయర్ ఒప్పుకోకుండా వీళ్ళేం చెయ్యలేరు అని చెప్పేసి హిందూ అంటూ ఉంటుంది. ఏమో, నీ జీవితం అడుగడుగునా టెన్షన్ కింద దినదిన గండం కిందే కనిపిస్తుంది. నీ కోసమే బ్రతుకుతున్నాం. నీ మీదే ఆశలు పెట్టుకుని మేమందరం ఎదురు చూస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న కలని నెరవేరుస్తావని, ఎన్నో కుటుంబాలని నిలబెడతావని, వాళ్లకు ప్రతిరూపంగా మిగిలిన నీ మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న ఈ ముసలి ప్రాణాలకి నువ్వు ఎలాంటి అన్యాయము చెయ్యవని అనుకుంటున్నాను. అమ్మా నాన్నలు ఇద్దరి తెలివితేటలు పుణికిపుచ్చుకున్న నువ్వు ఇద్దరిని కలిపి నీలో నింపుకొని
ఆ ధైర్యంతోనే ఆ రేఖని ఎదిరించి రేఖకు బుద్ధి చెప్పాలి అని చెప్పి అపర్ణ చెప్తూ ఉంటుంది. సుభాష్ కూడా అదే విధంగా చెప్తూ ఉంటాడు. అక్క, ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోబోతున్నావు? ఎలా ఈ పెళ్లి నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళగలవు? రేఖ ఆంటీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది. నీకు త్వరలోనే పెళ్లి చేసేయాలని. ఎందుకంటే ఆస్తి కోసం వాళ్ళు చాలా ఆరాటపడుతున్నారు. ఆస్తి వాళ్లకు వెళ్ళడం కోసం ఎన్నైనా చేస్తారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలైనా చేస్తారు. ఆస్తిని మాత్రం పోనివ్వరు. అందుకనే నాకు భయంగా ఉందక్క అని అంటూ ఉంటుంది. ఇక స్వాతి అయితే, లేదు, భయపడాల్సిన పని లేదు. నేను చూసుకుంటానని చెప్పాను కదా! నువ్వు కంగారు పడకు. అన్నీ ఆ భగవంతుడు చూసుకుంటాడు. అమ్మా నాన్నలు చూసుకుంటారు. నాకు ఎక్కడో ఖచ్చితంగా వాళ్ళే ఒక మంచి అతన్ని సిద్ధం చేసి పెట్టుంటారని నాకు అర్థమవుతుంది. ఈ దారి కూడా వాళ్ళే చూపిస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇందు అయితే. కానీ ఇక్కడ పెళ్లి సంబంధం తీసుకురావడం, హిందూని నిశ్చితార్థం దాకా తీసుకువెళ్ళడం జరిగిపోతుంది. ఏంటి, పెళ్లి సంబంధం తీసుకొచ్చి అన్నీ అనుకున్న తర్వాత పెళ్లి చేస్తానని చెప్పావు. ఇప్పుడేంటి, పెళ్లి చూపులు కాకముందే నిశ్చితార్థం అంటున్నావేంటి? నేను చెప్పింది వినడం తప్ప మీకు మరో ఆప్షన్ లేదని చెప్పాను. అయినా సరే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రతి విషయంలో కలగ చేసుకుంటే మీకు ఏం జరుగుతుందో ఎన్నోసార్లు శాంపిల్స్ చూపించినా సరే మీకు బుద్ధి రావడం లేదేంటి? నేను ఇందుకి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తున్నాను. ఈ విషయంలో మీరు ఒక్క మాట కూడా మాట్లాడడానికి లేదు అని చెప్పేసి రేఖ వాళ్ళ నోరులైతే మూయించి వాళ్ళను భయపెడుతుంది. ఇక్కడ చూస్తే ఇందు ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఎలా తప్పించుకోవాలో ప్లాన్స్ అయితే వేసుకుంటుంది. రాజు తల్లిదండ్రులు రాజుని అలా చూస్తూ ఉండిపోతారు. వీడు కోటీశ్వరుడు. వీడు డబ్బు కోసం పెద్ద పెద్ద బిజినెస్లు చేసి డబ్బు సంపాదించాలనే కోరిక వీడి రక్తం నుంచే వచ్చినట్టుంది. వీడు కోటీశ్వరుడని వీడికి తెలిస్తే ఏమవుతాడో ఏంటో? వీడికున్న డబ్బు పిచ్చి ఇక వీడికి వెనకాల ఉన్న ఆస్తుల గురించి తెలిస్తే ఏమవుతాయో? ఏవండి, మీరు నోరు జారి వీడి ముందు నిజం కనుక చెప్పేశారు కనుక, వాడి ముందు నిజం చెప్తే వాడు నిజంగానే ప్రమాదంలో పడిపోతాడు. వాడు మనకి ప్రాణాలతో కావాలి. వాడు వెనుక ఉన్న డబ్బు మనకి అవసరం లేదు. అవునవును, వాడిని మాత్రమే మనం ప్రాణంగా పెంచుకున్నాం. వాడి వెనుక ఏం జరిగిందన్నది మనం ఆలోచించలేదు. ఆ గతాన్ని గుర్తు పెట్టుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఆవిడ ఎవరో శృతి అంట. ఆవిడ వచ్చి నిజం చెప్పేంత వరకు వీడెవరో కూడా మనకి తెలియదు. మన కొడుకనే అనుకున్నాం. ఇక ముందు కూడా అలానే అనుకుంటాం. తెలిసి తెలిసి ప్రమాదంలోకి రాజుని నెట్టలేము అని చెప్పేసి తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి రాజు ముందు చలపతి ప్రవర్తన మారిపోతుంది. చలపతి ప్రవర్తనను చూసి రాజుకి అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటి, నాన్న ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. నిన్నటి వరకు తిట్టిన నాన్న అసలు ఆ తిట్ల వైపే వెళ్ళడం లేదు. నేనేం చేసినా ఏం మాట్లాడడం లేదేంటి? ఏంటమ్మా, ఏం మంత్రమేశావు? నా మీదేమైనా కోపం వచ్చిందా ఏంటి? నాన్న నాతో సరిగ్గా మాట్లాడడం లేదేంటి? ఏరా, తిడితేనే నీతో మాట్లాడినట్టా? లేకపోతే మాట్లాడలేనట్టా? తిడితేనేమో చాలా కోపంగా సమాధానం చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు. తిట్టకుండా మౌనంగా ఉంటేనేమో మౌనంగా ఉన్నారు అంటున్నావు. మరి ఇంక నీతో ఎలా వేయగలరా అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం లేదులే, నాన్న అలా ప్రతిరోజు తిడుతూ ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది. ఆయన తిట్లే నాకు దీవెనలు అనుకుంటాను. ఆయన్ని ఎప్పుడూ నేను కోపగించుకోలేదు. బాధతో వెళ్ళిపోయానే తప్ప మీకు ప్రతిరోజు బరువవుతున్నాననే అనుకున్నాను. కానీ మీరు నన్నేదో అవమానించారని నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. బరువవ్వడమేంట్రా? నువ్వు మాకు బరువేంటి? మా కొడుకు మాకు ఎప్పటికీ బరువు, భారం కాడు. కాకపోతే నీకంటూ ఒక మంచి జీవితం ఉండాలి. నీ తమ్ముడు సెట్ అయినట్టే నువ్వు కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నామే తప్ప అంతకు మించి వేరే ఆలోచన తల్లిదండ్రులుగా మాకేముంటుందిరా? మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూసి ఈ వయసులో ఆనందపడ్డమే తప్ప అంతకు మించి మాకు ఎలాంటి కోరికలు లేవు అని చెప్పేసి తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు రాజు. అక్కడ హాస్పిటల్‌లో తను ట్రీట్మెంట్ చేస్తున్న వ్యక్తి విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఈలోగానే హాస్పిటల్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది రాజ్‌కైతే. అలా వచ్చేసరికి, ఇక రాజ్, నువ్వు అర్జెంటుగా రావాలి. ఆమె స్పృహలోకి వచ్చింది. ఏంటి మీరు చెప్పేది నిజమేనా? అవును రాజ్, ఆమె స్పృహలోకి వచ్చింది. నీ ఇన్నేళ్ల కష్టం వృధా పోలేదు రాజ్.
త్వరగా రా రాజ్ అని చెప్పేసి అంటూ ఫోనొస్తుంది హాస్పిటల్ నుంచి. అలా ఫోన్ రావడంతో ఒక్కసారే హడావుడిగా బయలుదేరుతాడు. ఒరేయ్ రాజ్! ఎక్కడికి వెళుతున్నావురా? రాజ్! రాజ్! అని చెప్పేసి పిలిసినా సరే, వస్తాను, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి హడావిడిగా బయలుదేరిపోతాడు. ఏమైంది వీడికి? ఉన్నట్టుండి ఫోన్ రావడం అలా హడావిడిగా వెళ్ళిపోతున్నాడేంటి? వాడెప్పుడూ అంతే కదండీ! ఈరోజు కొత్తగా వాడెళ్ళేదేముంది? వాడిని వెళ్ళనివ్వండి. వాడికేం పనులున్నాయో ఏంటో వాడే వస్తాడులే. ఏమోనే నాకు భయంగా ఉంది. వాడు ఎవరో ఏంటో తెలిసిన దగ్గర నుంచి ఏ క్షణాన తన వాళ్ళు తనకి కనిపిస్తారో ఆ క్షణంలోనే తను తన వాళ్ళ వెంట వెళ్ళిపోయి ఇంతకాలం పెంచిన మనల్ని మర్చిపోతాడేమో అని. వాడు లేకపోతే బ్రతకడం అలవాటు చేసుకోలేదు కదే! వాడు ఉండాలి కదా! వాడు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది. ఏంటండి ఇంత ప్రేమని పెంచుకున్నారా? లేకపోతే ప్రేమ లేకపోతే వాడిని ఎలా చూడగలనే? ఇంటికి పెద్ద కొడుకు అనుకున్నాను. వాడి మీద అమితమైన ప్రేముంది. వాడి జీవితం బాగుండాలనే తిట్టాను తప్ప మరో ఉద్దేశంతో వాడిని ఎప్పుడూ అనలేదు అని చెప్పేసి అనుకుంటూ చలపతి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఈలోగా హాస్పిటల్‌కి గబగబా రాజ్ అయితే వెళతాడు. అలా వెళ్ళేసరికి "సార్, డాక్టర్ గారు ఎక్కడ? ఆమె స్పృహలోకొచ్చిందన్నారు కదా! డాక్టర్ గారు" అని చెప్పేసి అంటూ ఉండగానే, "అదిగో స్పృహలోకి వచ్చింది. ఆ లేడీ స్పృహలోకి వచ్చింది. వెళ్ళి మీరు మాట్లాడండి. మీ గురించే కలవరిస్తున్నారు. నా గురించే కలవరిస్తున్నారా?" అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళేసరికి ఇక ఈలోగానే తను తన కళ్ళ ముందు ఉన్న తన కొడుకుని చూసుకుని షాక్ అవుతుంది. తన కొడుకు అచ్చం తన తమ్ముడిలాగే ఉన్నాడు. తన కొడుకు ఎలా ఉంటాడన్నది తనకి తెలీదు. ఇన్నేళ్లగా కోమాలో ఉన్న రాజు కన్నతల్లి అక్కడుంటుంది. ఎందుకంటే రాజు కన్నతల్లిని కాపాడుకుంటాడు. తన తల్లికి ఎన్నో ఏళ్లగా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. కోమాలో ఉన్న తన తల్లిని ఎవరికీ తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. ఇందులో అసలు నిజం ఏంటి అంటే రాజుకి తన గతం గుర్తుంది. కాకపోతే తను మాత్రం ఎవరికీ తెలియకుండా గతమంటూ తనకి ఏమీ తెలియనట్టుగా అందరి ముందు నటిస్తూ కన్నతల్లిని కాపాడుకోవడం కోసం ఇన్నేళ్లు ఎదురు చూస్తూ వచ్చాడు. తన ఎదురు చూపులు ఇప్పటికీ నెరవేరాయి. తన కల నెరవేరిన కారణంగా కన్నతల్లి తన కళ్ళ ముందే ప్రాణాలతో, అలాగే ఇక ఇప్పుడు స్పృహలోకి వచ్చి కనిపించడంతో రాజు ఆనందానికి అవధులు ఉండవు. "అమ్మా! అమ్మా!" అంటూ గబగబా వాళ్ళమ్మని హత్తుకుంటాడు. "నువ్వు?" నేనమ్మా. నేను స్వరాజ్‌ని." "ఏంటి? నా కొడుకు? నా కొడుకువా? అచ్చం నా తమ్ముడి రూపంలాగే ఉన్నావు. నేను ఇక్కడ మనవాళ్ళు." "అమ్మా, అన్నీ నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నీకు అంతా బాగానే ఉందా?" "అవును, బాగానే ఉంది. మన వాళ్ళ దగ్గరికి వెళదాం పద. మన వాళ్ళందరూ ఏమయ్యారు? మీ నాన్న అందరూ, అందరూ ఏమయ్యారు? మన వాళ్ళ దగ్గరికి వెళదాం పద" అని చెప్పేసి అంటూ ఉండగానే, మన వాళ్ళంటూ ఎవ్వరూ మిగల్లేదు అని చెప్పేసి అనేసరికి ఆ క్షణంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అనేది తన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక్కసారే నో అంటూ గట్టిగా అరుస్తుంది. "డాక్టర్, డాక్టర్" అంటూ డాక్టర్ని పిలుస్తాడు రాజ్ అయితే. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసేసరికి తను మళ్ళీ కాస్త మత్తులోకి అయితే వెళ్ళిపోతుంది. తను ఇప్పుడే అంతగా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నారు కాబట్టి ఇంకా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీదట ఆవిడకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆవిడైతే పూర్తిగా రికవర్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ తన గతం తాలూకు జ్ఞాపకాలు, ఆ రోజు ఏం జరిగిందో ఇదంతా గుర్తుకొచ్చేసరికి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం కాబట్టి ఆ ఇంజెక్షన్ మత్తు దిగిపోయాక తను మళ్ళీ స్పృహలోకి వస్తుంది. అప్పుడు మీరు ఇలాంటివేం గుర్తు చేయకుండా కామన్‌గా మాట్లాడండి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడు. అలా చెప్పడంతో ఇక తన తల్లి విషయంలో బాధపడుతూ గతాన్ని గుర్తుకు చేసుకుంటూ తన మేనమామని, అత్తని, అలాగే ఇందుని అందరినీ తలుచుకుంటూ ఉంటాడు రాజు. రాజుకి అంతా గుర్తుంది. ఇందు ఎవరో తెలుసు. ఆ కుటుంబంలో రేఖ ఏం చేసిందో తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా రాజు మౌనంగా ఆ కుటుంబానికి దూరంగా బ్రతకడానికి కారణం తన తల్లి. తల్లిని కాపాడుకోవడం కోసమే తనెవరో ఎవరికీ తెలియకుండా ఇంతకాలం తన గతాన్ని మర్చిపోయినట్టుగా ఇక తనను పెంచిన వాళ్ళనే కన్నవాళ్లలా చూసుకుంటూ రాజు బ్రతికాడు. ఇదంతా ఒక్క క్షణం రాజు తలుచుకుంటూ ఉంటాడు. "నన్ను క్షమించండి అమ్మా, నాన్న. మీ ముందు నేను గతాన్ని మర్చిపోయిన వాళ్ళ నటించాను. ఏం చేయను, నా కన్న తల్లినైనా కాపాడుకోగలిగినందుకు సంతోషంగా ఉంది" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు రాజైతే.
అలా మత్తు దిగిన తర్వాత తనకంటూ స్పృహ వస్తుంది. ఇక తనని హాస్పిటల్‌లో ఇంకా కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పడం. అలా ఇక రాజైతే మళ్ళీ ఇంటికి వెళ్ళడం. ఇక తనకి కాస్త ఆరోగ్యం కుదుటపడటం జరుగుతుంది. ఇక ఇందుకి నిశ్చితార్థం డేట్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఇందుకి పలానా రోజు నిశ్చితార్థం చేయబోతున్నాము. ఆ రోజు రెడీగా ఉండండి. ఆ రోజు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి రేఖ అయితే హిందూకి, అలాగే అపర్ణకి, సుభాష్‌కి కూడా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు కనుక ఈ పెళ్లి నుంచి, ఈ నిశ్చితార్థాల నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం నేను నీ వాళ్ళను చంపేస్తాను. ఇక బెదిరించడాలు ఉండవు. ఇక వాళ్ళను పైలోకానికి పంపించడం మాత్రమే మిగులుతుంది. ఆస్తి రాయవలసింది నువ్వు మాత్రమే. వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళతో నాకు ఇంకేం పని ఉండదు. అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఇక రేఖ అయితే హిందూకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో హిందూ ఏం చేయాలో అర్థం కాక అయోమయం పరిస్థితి. హిందూ దగ్గరికి అదే సమయంలో నందు కూడా వస్తుంది. తప్పించుకునే మార్గం లేకపోతే ఏదో రకంగా నేను నిన్ను తప్పిస్తాను. ఈ నిశ్చితార్థం జరగకుండా చూస్తాను అని చెప్పేసి నందు అయితే మాటిస్తుంది. కానీ రేఖ బారి నుంచి హిందూని ఎలా తప్పించాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇందూరి మాత్రమే కాదు, తన నానమ్మ తాతయ్యలను కూడా అక్కడి నుంచి కాపాడాలి. కానీ ఆస్తి మాత్రం వాళ్ళ చేతికి వెళ్ళనివ్వకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకంటే మా పెద్దవాళ్ల కలలు, ఆశయాలు నెరవేరాలి అంటే ఆస్తి రేఖ చేతికి వెళ్ళకూడదు. అందుకనే ఎలాగైనా సరే ఇక ఆస్తి వాళ్ళ చేతికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే అని చెప్పేసి నందు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయిపోవడం, నిశ్చితార్థం టైం కూడా రానే వచ్చేస్తుంది. నిశ్చితార్థం టైం వచ్చేసరికి నిశ్చితార్థానికి రెడీ అవ్వమని చెప్పేసి రేఖ అయితే హిందూకి చీర, నగలు ఇవన్నీ కూడా ఇస్తుంది. అలా ఇచ్చేసరికి ఏంటి రేఖ, నీకు చెప్తే అర్థం కావడం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తనకి ఇష్టం లేని పెళ్లి చేసి నీ ఆస్తి కోసం తన గొంతు కొయ్యాలని ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. నేను చెప్పాను, నిశ్చితార్థం రోజున మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అని. నోరు మూసుకొని రెడీ అవడం తప్ప మరో మాట మాట్లాడడానికి లేదు అని చెప్పేసి వాళ్ళను బెదిరిస్తుంది. అలా బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక ఈలోగా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా రాజ్కి తెలుస్తాయి. అలా తెలుసుకున్న రాజు హిందూ హిందూ నిశ్చితార్థాన్ని ఆపాలి. ఇప్పుడు ఎలా ఆపాలి? ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇన్ని రోజులు అమ్మ కోసమే దూరంగా ఉండిపోయాను. ఇప్పుడు ఎందుకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇక తన తల్లి స్పృహలోకి వచ్చింది కాబట్టి తన తల్లిని తీసుకుని తన గురించి మొత్తం నిజాలన్నీ బయటపెట్టి తన తల్లిని తీసుకుని బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు. అలా తన తల్లి దగ్గరికి వెళ్ళేసరికి, రాజ్, మనం మా అమ్మ దగ్గరికి వెళదాం. అవును, అమ్మమ్మ, తాతయ్య, అలాగే మావయ్య వాళ్ళ కూతురు హిందూ బ్రతికే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇన్నేళ్ళు వాళ్ళు చాలా బాధలను ఎదుర్కొన్నారు. ఇప్పుడైనా మనం వెళితే వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. వెళదామా? అవును, వెళ్ళాలి. ఆ రేఖకి, అలాగే ఆ రుద్రాణి కూతురు రేఖకి బుద్ధి చెప్పాలి. రుద్రాణి కారణంగా నా కుటుంబమే నాశనం అయిపోయింది. నా కుటుంబంలో వాళ్ళందరూ కూడా చనిపోయారు. నా తమ్ముడు, నా మరదలు, నా భర్త అందరినీ దూరం చేసుకున్న నేను మా అమ్మని, నాన్నని, నా మేనకోడల్ని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఏం చేస్తావో తెలీదు. ఆ రేఖకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. ఆ రేఖ చేతికి ఆస్తి వెళ్లకుండా చేసే బాధ్యత నీదే. పద వెళదాం. నన్ను చూసేసరికే దానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. అప్పుడే కదా దానికి బుద్ధి రావడానికి మనం ఆ ఇంట్లో ఉంటూ తనకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కొడుకు రాజుని తీసుకుని బయలుదేరుతుంది. ఇక్కడ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు అయిపోతాయి కాబట్టి నిశ్చితార్థం సమయం వస్తుంది. ఇక ఉంగరాలు మార్చుకోమని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు. ఇలా పంతులు గారు ఉంగరాలు మార్చుకోమని చెప్తూ ఉండగానే ఒక పక్క అపర్ణ, అలాగే ఇందు, సుభాష్ వీళ్ళందరూ కూడా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే, వద్దు వద్దు ఇందు, నువ్వు ఇప్పుడు ఉంగరం తొడిగించుకుంటే ఆ తర్వాత ఇక నువ్వు ఏం చేసినా ప్రయోజనం ఉండదు.
ఈ నిశ్చితార్థాన్ని ఏదో రకంగా ఆపు అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. మీకు చెప్పాను మీరు మాట్లాడొద్దని అని చెప్పేసి రేఖ అంటూ ఉండగానే ఈలోగా స్వాతి అక్క ఆలోచించక ఏదో ఒక ఉపాయం ఆలోచించక అని పక్కనే ఉండి చెప్తూ ఉంటుంది. ఏ ఉపాయము లేక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోయి ఉండిపోతుంది. అదే సమయంలో నిశ్చితార్థం టైం అయింది. ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉండగానే ఉంగరం మార్చుకునే సమయంలోనే ఆపండి అంటూ అక్కడికి వస్తుంది అపర్ణ కూతురు. అపర్ణ కూతురు తన కొడుకు రాజును తీసుకుని వచ్చేసరికి ఒక్కసారే రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. అపర్ణ ఎమోషనల్‌గా తన కూతురు బ్రతికి ఉందని తెలుసుకుని చూస్తూ నిలబడిపోతుంది. కొడుకు రూపంలో ఉన్న మనవడిని చూసుకుని ఆశ్చర్యపోతుంది అపర్ణ. ఇక ఇన్నాళ్ళు తనతో కలిసి తిరిగిన రాజు తను బావే అని తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇందు అయితే. అలా ఇందు నిశ్చితార్థం రోజు కొడుకుని తీసుకుని ఎంట్రీ ఇవ్వబోతుంది అపర్ణ కూతురైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతుంది. రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఎదురవ్వబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.